మీ తెలుగు భక్తి వార్తలు. శ్రీపాద శ్రీ వల్లభ దత్తాత్రేయ భగవానుని మొదటి అవతారం. కాషాయ వస్త్రము కరదండ ధారిణ కమడలము పద్మకరేణ సకము చక్రము గదా భూషిత భూషణాఢ్యము శ్రీపాదరాజము శరణం ప్రపద్యే. కాషాయ వస్త్రం కరదండ ధారిణం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదా భూషిత భూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దత్తాత్రేయ భగవానుని మొదటి అవతారం శ్రీపాద శ్రీ వల్లభ. ఈ అవతారంలో దత్త తన చుట్టూ ఉన్న ప్రజలకు ఎన్నో అద్భుతాలు చూపించి వారిని ఉద్ధరించాడు. నిరాకార, గుణము తక్కువ ఆవశ్యకమైన ప్రకృతి గుణములతో ఒక రూపాన్ని సంతరించుకుని కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభగా మన కాలంలో ఈ భూమికి దిగివచ్చిందని నమ్ముతాడు. అతన్ని మనిషిగా పరిగణించడం గొప్ప అపోహ. అతను ఒక రూపం, శరీరంతో కనిపించినప్పటికీ నిరాకారుడు. సగుణుడిగా కనిపించినా అతడు నిర్గుణుడు. శ్రీపాద శ్రీవల్లభ తాతలు నిజానికి భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు ప్రాంతంలోని గుంటూరు జిల్లా మాల్యాద్రి గ్రామానికి చెందినవారు. హరితస గోత్రానికి చెందిన మల్లాది బాపన్న అవధానులు శ్రీపాద వారి తాత. ఆయన భార్య రాజమాంబ కూడా పండిత కుటుంబానికి చెందినవారు. ఆమె సోదరుడు మల్లాది శ్రీధర అవధానులు అదే ప్రాంతానికి చెందినవారు. ఒకసారి ఇద్దరు పండితులు గోదావరి మండలంలోని మారుమూల అయినవిల్లికి వెళ్లి అక్కడ పూర్ణాహుతి సమయంలో సాక్షాత్తు గణపతిని ప్రత్యక్షమయ్యేలా యజ్ఞం నిర్వహించారు. ఆ యజ్ఞానికి హాజరైన ప్రజలందరూ దీనిని చూశారు. గణపతి దేవుడు తన తొండముతో పూర్ణాహుతిని స్వీకరించి ప్రజలందరినీ ఆశ్చర్యపరుస్తూ తాను గణేశ చతుర్థి నాడు శ్రీపాద శ్రీవల్లభగా జన్మిస్తానని వెల్లడించాడు. తరువాత పండితులిద్దరూ పిఠాపురం గ్రామానికి వెళ్లి స్థిరపడ్డారు. బాపనార్యకు కుమారుడు వెంకావధానులు మరియు కుమార్తె సుమతి ఉన్నారు. ఆమె జాతకం మరియు రాణి వైఖరిని చూసి ఆమెను సుమతి మహారాణి అని పిలిచేవారు. భరద్వాజ గోత్రం మరియు ఆపస్తంభ సూత్రం మరియు వెల్నాటి వైదికుల శాఖకు చెందిన గండికోట అప్పల లక్ష్మీనరసింహ రాజశర్మ ఒకరోజు శాస్త్రాలు మరియు వేద విద్యల అధ్యయనం కోసం బాపనార్యను సంప్రదించారు. అప్పల రాజశర్మ దగ్గర కాలాగ్ని సమన్ దత్త విగ్రహం ఉంది. ఆయనకు అతను రోజు పూజించేవాడు. దత్త అప్పల రాజశర్మతో మాట్లాడి నడిపించేవారు. సమయం గడిచిపోయింది మరియు ఒకరోజు కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో బాపనార్య శివలింగాన్ని పూజిస్తున్నప్పుడు అతను శివునిగా గుర్తించబడే ఒక తెలియని స్వరం విని తన కుమార్తెను అప్పల రాజశర్మతో వివాహం చేయమని ఆదేశించాడు. బాపనార్య సూచనలను పాటించి వివాహం జరిపించారు. తరువాత సుమతి మరియు అప్పల రాజశర్మలకు ఇద్దరు కుమారులు శ్రీధర శర్మ జన్మించారు. అతను 2 కళ్లలో అంధుడు మరియు రామరాజ శర్మ కుంటివాడు. ఒకరోజు అప్పల రాజశర్మ తన తండ్రి మరియు సుమతి మహారాణి వార్షికోత్సవం శ్రాద్ధకర్మ కోసం సిద్ధమవుతున్నాడు మరియు సుమతి మహారాణి భోక్తలకు ఆహారాన్ని వండుతున్నారు. అప్పుడు అతని ముఖంపై దివ్యమైన కాంతితో ఒక ఋషి భిక్ష కోసం వచ్చాడు. ఇంకా కర్మకాండ పూర్తికాక బ్రాహ్మణులు భోజనం చేయకపోవడంతో అతనికి భోజనం పెట్టాలా వద్దా అనే సందిగ్ధంలో పడింది సుమతి. కానీ అతిథి దేవో భవ, అతిథి దేవుడితో సమానం సూత్రాన్ని అనుసరించి ఆమె అతనికి ఆహారం ఇచ్చింది. తృప్తి చెందిన ఋషి ఆమెను అమ్మా అమ్మా అని పిలిచి వరం అడగమని అడిగాడు. తన కొడుకుగా ఉండమని కోరింది. తర్వాత అతి త్వరలో జరుగుతుందని సమాధానమిచ్చి అదృశ్యమయ్యాడు. ఈ విషయానికి తెలిసి అప్పల రాజశర్మ చాలా సంతోషించాడు. ఆ రోజు నుండి ప్రతి రాత్రి ఆమె త్రిమూర్తులు, అనేక దేవతలు మరియు యోగి యొక్క దర్శనాలను చూడటం ప్రారంభించింది. ఆమె తన తండ్రికి ఈ విషయాల గురించి వెల్లడించినప్పుడు అతను చాలా సంతోషించాడు మరియు ఇవన్నీ మీకు గొప్ప వ్యక్తి పుడతాడనడానికి ప్రవచనాత్మక సంకేతాలు అని చెప్పాడు. కాలాగ్ని సమాన దత్తని ఆరాధిస్తున్నప్పుడు అప్పల రాజు శర్మ అతనిని కలల గురించి ప్రశ్నించారు. ఆ సమయంలో అతను తన చుట్టూ విపరీతమైన మెరుపుతో ఉన్న ఒక బాలుడిని చూశాడు. విగ్రహం నుండి బయటకు వచ్చి అతని శరీరంలోకి ప్రవేశించాడు. అతను విస్మయం చెందాడు. దత్తుడు తన తదుపరి అవతారాన్ని అప్పల రాజశర్మకు చూపించాడు. అప్పుడు గణేశ చతుర్థి పండుగ రోజున చిత్త నక్షత్రం సింహలగ్న మరియు తుల రాశిలో ఒక బిడ్డ జన్మించాడు. అతని పాదాలలో మంచి సంకేతాలను చూసి అతనికి శ్రీపాద అని పేరు పెట్టారు. అతను దివ్యమైన తేజస్సు మరియు అనుగ్రహం కలిగి ఉన్నందున అతనికి శ్రీ వల్లభ అని కూడా పేరు పెట్టారు.
అతని తల్లిదండ్రులకు 6 పిల్లలలో అతను 3వ సంతానం. అతని అన్నలు శ్రీధర రాజశర్మ మరియు రామరాజశర్మ మరియు 3 చెల్లెలు శ్రీ విద్యాధారి రాధ మరియు సురేఖ. శ్రీపాద జన్మించినప్పుడు 3 తలల కింగ్ కోబ్రా 18 రోజుల పాటు నిరంతరం వచ్చి అతను నిద్రిస్తున్నప్పుడు అతనిపై తన హుడ్ వ్యాపించింది. అతని పుట్టుక కూడా సామాన్యమైనది కాదు. అతను తన తల్లి గర్భం నుండి కాంతి రూపంలో వచ్చాడు. పుట్టిన వెంటనే శ్రీపాదుడు ఓంకారాన్ని జపించాడు. ఆయన ఉయ్యాలలో ఉన్నప్పుడు కూడా సంస్కృత భాషలో సుదీర్ఘంగా మాట్లాడేవారు. అతను 1 నెల వయస్సులో ఉన్నప్పుడు అతను స్వేచ్ఛగా నడవగలడు. అతను తన తాతతో కలిసి అనేక పండితుల సభలకు హాజరయ్యాడు మరియు వివిధ శాస్త్రాల గురించి అనర్గళంగా మాట్లాడాడు. శ్రీపాదుడు శ్రీకృష్ణ భగవాన్గా చిన్నతనం నుండే ఎన్నో అద్భుతాలు చూపించాడు. అతను అధికారిక విద్యను ఎన్నడూ తీసుకోలేదు. అతను సర్వజ్ఞుడు మరియు సర్వశక్తిమంతుడు అయినందున అతను తన పుట్టుక నుండి అన్ని జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. శ్రీపాద వేదాలు, శాస్త్రాలు మొదలైన వాటిని 7 ఏళ్ల వయస్సులో మరియు ఉపనయనం తర్వాత పూర్తి చేశారు. ముంజా వీటిపై ఉపన్యాసాలు ఇవ్వడం ప్రారంభించాడు. అతనికి 16 ఏళ్లు రాగానే తల్లిదండ్రులు అతనికి పెళ్లి చేయాలని భావించారు. అప్పుడు అతను తన పుట్టుక వెనుక ఉన్న కారణాన్ని తన తల్లిదండ్రులిద్దరికీ అర్థం చేసుకున్నాడు మరియు వారి పూర్వజన్మ జ్ఞానాన్ని వారికి ఇచ్చాడు. వారి పూర్వజన్మలో అప్పల రాజశర్మ విష్ణుదత్త మరియు అతని భార్య సుమతి సుశీల. దత్త భగవానుడు వారి భక్తికి ముగ్ధుడైనప్పుడు అతను వారిని 1 వరం అడగమని అడిగాడు మరియు ఆ జంట తన ఇంటికి అతిథిగా రమ్మని అడిగాడు. వారు అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోవడంతో భగవంతుడు వారికి 2వ అవకాశం ఇచ్చాడు మరియు వారి కొడుకుగా జన్మించాడు. దీంతో శ్రీపాద తన తల్లిదండ్రుల అనుమతి తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతను బదరి మరియు కేదారానికి వెళ్లి సంజీవని పర్వతానికి వెళ్లాడు. అతను అక్కడ కొన్ని రోజులు గడిపాడు మరియు స్ఫటిక పర్వతం లేదా స్ఫటిక పర్వతానికి చేరుకున్నాడు. అక్కడ అతను స్వచ్ఛమైన నీటిని తాగాడు. అది అతని వృద్ధాప్య ప్రక్రియను నిలిపివేసింది మరియు శ్రీపాద 16 ఏళ్ల యువకుడిగా మిగిలిపోయాడు. శ్రీపాదుడు గోకర్ణ క్షేత్రానికి బయలుదేరి 3 సంవత్సరాలు అక్కడే ఉండి శ్రీశైల క్షేత్రానికి బయలుదేరాడు. ఆ తర్వాత సూర్య మండలానికి, సప్తఋషి మండలానికి వెళ్లి అక్కడి సాధువులకు దివ్య జ్ఞాన యోగాన్ని బోధించాడు. ఆ తర్వాత కృష్ణానది ఒడ్డున ఉన్న కురువాపూర్కు తిరిగి వచ్చాడు. మిగిలిన అవతారమంతా అక్కడే ఉన్నాడు. ఆ ప్రదేశంలో దర్బార్ నిర్వహించాడు. సోమవారం ఆయన పురాణాలపై మాట్లాడారు. మంగళవారం ఉపనిషత్తులను బోధించే రోజు. ప్రతి బుధవారం వేదాలను, వాటి అర్థాలను వివరిస్తూ, ప్రతి గురువారం గురుతత్వాన్ని గురించి వివరంగా చెప్పారు. గురు, శుక్రవారాల్లో శ్రీపాద శ్రీవల్లభ కోరిక మేరకు కురుంగెడ్డ లేదా పంచదేవ పహాడ్లో దర్బార్ నిర్వహించేవారు. శుక్రవారాల్లో దర్బార్లో శ్రీవిద్యకు బోధించి అందరికీ పసుపును పంచిపెట్టారు. శనివారం శివారాధన గురించి వివరించారు. ఆదివారం ఆయన యోగ విద్య గురించి బోధించారు మరియు దర్బార్ సమయాల్లో సాధారణంగా అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. కొన్ని సమయాల్లో ఆయన స్వయంగా భక్తులకు ఆప్యాయంగా సేవ చేస్తూ, అందరూ ఇష్టానుసారంగా భోజనం చేసేలా చూసేవారు. అతను, నా ఖజానా ఎప్పుడూ నిండి ఉంటుంది. తిండికి గాని డబ్బుకి గాని లోటు లేదు. గురువారం జరిగే విందులో స్వీట్ డిష్ తప్పనిసరి. అతను దత్త పురాణాన్ని చదవమని భక్తులను నిరంతరం ప్రోత్సహించాడు మరియు దత్త పురాణం యొక్క పారాయణం దత్త యొక్క అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందని చెప్పాడు. అతని అంతులేని ప్రేమను రుచి చూసిన ప్రజలు అది లెక్కలేనన్ని తల్లుల ప్రేమ కంటే గొప్పదని భావించారు. కానీ అతను తిన్నది చాలా తక్కువ, 1 పిడికెడు అన్నం లేదా జొన్నలు లేదా రాగి బంతి. భక్తుల కడుపు నింపితే తన కడుపు నిండుతుందని అన్నారు. సద్గురు శ్రీ పాదాలు కురువపురాలో చాలా కాలం ఉండి తన శిష్యులను ఆశీర్వదించారు. అతను ఈ లోకాన్ని విడిచి వెళ్లే సమయం వచ్చినప్పుడు అతను కృష్ణా నదిలో నడిచి అదృశ్యమయ్యాడు. ఇది ఆశ్వీజ బహుళ ద్వాదశి క్రీ. స. 1350 గురు ద్వాదశి సంవత్సరం. సూర్యుడు మృగశిర నక్షత్రంలో ఉన్నాడు. కానీ శ్రీపాద తన అదృశ్య, స్వర్గపు రూపంలో ఇప్పటికీ కురువపురలో నివసిస్తున్నాడు. తన శిష్యులను ఆశీర్వదిస్తాడు మరియు వారిని చూసుకుంటాడు. తనను విశ్వసించే మరియు తనను ఆరాధించే వారికి మార్గదర్శకత్వం మరియు రక్షణ కోసం అతను వివిధ రూపాల్లో తనను తాను వ్యక్తపరుస్తాడు. శ్రీక్షేత్ర కురువాపూర్లో శ్రీపాద వల్లభ పాదుకలు. శ్రీపాద శ్రీవల్లభుడు అగ్ని యజ్ఞం అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా భక్తుల సమస్త పాపాలను పోగొట్టేవాడు. కొన్నిసార్లు అతను భక్తులను సీసా పొట్లకాయ, స్త్రీల వేళ్లు, బెండకాయలు లేదా ఇతర కూరగాయలను తీసుకురావాలని కోరాడు. వారు తెచ్చిన కూరగాయలలోకి భక్తుని పాప ప్రకంపనలను ఆకర్షించాడు. ఆ కూరగాయలతో తయారు చేసిన కూరలు అందరికీ వడ్డించబడ్డాయి, తద్వారా వారిని కర్మ బంధాల నుండి విముక్తి చేసింది.
అంబికకు వరం. అంబిక అనే ఒక వితంతువు ఉండేది. అతని కుమారుడు చాలా మందబుద్ధిగల అబ్బాయి అయినప్పటికీ అతని చివరి తండ్రి విద్యావంతుడు. తను నేర్చుకున్నదంతా వెంటనే మర్చిపోయాడు. కొడుకు మొండితనం వల్ల తండ్రి గుండె పగిలి చనిపోయాడు. ఇరుగు పొరుగు వారందరూ బాలుడిని ఆటపట్టించేవారు, దూషించేవారు. జీవనోపాధి కోసం తల్లి కొడుకులు భిక్షాటన చేయాల్సి వచ్చింది. అలాంటి జీవితంతో విసిగిపోయిన ఇద్దరూ నదిలో మునిగి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వారు నదికి వచ్చినప్పుడు శ్రీపాద శ్రీవల్లభుడు స్నానం చేయడం చూశారు. వారు అతని వద్దకు వెళ్లి ఆత్మహత్య చేసుకున్న పాపానికి మరకపోవద్దని అభ్యర్థిస్తూ తమ నిర్ణయాన్ని చెప్పారు. శ్రీపాద శ్రీవల్లభుడు వారి పట్ల కనికరించి శనిప్రదోష అనే శనిప్రదోష వ్రతాన్ని ఆచరించమని చెప్పాడు. దానివల్ల వచ్చే జన్మలోనైనా ఆమెకు తనలాంటి మంచి పుత్రుడు లభిస్తాడు. అతను తన దయగల చేతులతో తక్షణమే తెలివైన మరియు నేర్చుకునే బాలుడిని ఆశీర్వదించాడు. అంబిక మరియు ఆమె కుమారుడు బయలుదేరి వారి సూచనల ప్రకారం వారి జీవితాన్ని గడిపారు. కాలక్రమంలో అంబిక మరణించింది. ఆమె కరంజాలో అంబభవానిగా పునర్జన్మ పొందింది మరియు రెండవ అవతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామికి తల్లి అయింది. వాషర్ మ్యాన్కు వరం. శ్రీపాద శ్రీవల్లభుడు కురవపూర్లో ఉన్నప్పుడు రోజు 3 సార్లు స్నానానికి నదికి వచ్చేవాడు. ఒక చాకలివాడు రోజు అతనిని సందర్శించి అతని ముందు సాష్టాంగ నమస్కారాలు చేసేవాడు. ఒకరోజు శ్రీపాద శ్రీవల్లభుడు అతనితో మామూలుగా వెళ్లి రాజుగా పరిపాలించమని చెప్పాడు. చాకలివాడు ఈ మాటలు మనసులో పెట్టుకున్నాడు. ఒకరోజు ఒక ముస్లిం రాజు తన చక్కని దుస్తులు ధరించి అలంకరించుకున్న భార్యలతో విహారయాత్రను ఆనందించడానికి తన పరివారంతో నదికి వచ్చాడు. చాకలివాడు రాజును చూసి అసూయపడి, ఈ రాజు ఏ దేవతను పూజించవచ్చు మరియు ఏ గురువును ఇంత సంపదను అనుభవించగలడు అని తనలో తాను చెప్పుకున్నాడు. ఆ రోజు చాకలివాడు శ్రీపాద శ్రీవల్లభుడిని సందర్శించినప్పుడు అతని మనసును చదివి, కోరికలు తీర్చుకుంటే తప్ప మనసుకు తీరని కోరికలు తీరవని, అది రాబోయే జన్మలలో కష్టాలను కలిగిస్తుందని చెప్పాడు. అందుచేత అతడు వచ్చే జన్మలో ముస్లిం రాజవంశంలో రాజుగా ఉండాలి. తాను కూడా నరసింహ సరస్వతిగా పునర్జన్మ పొందుతానని, వచ్చే జన్మలో కలుస్తానని శ్రీపాద శ్రీవల్లభుడు చెప్పాడు. కురువాపూర్లో శ్రీపాద శ్రీవల్లభ సన్నిధి. శ్రీపాద శ్రీవల్లభుడు ఒక అవధూత్ సన్యాసి వలె జీవించాడు. తన అవతారాన్ని మూసివేయడానికి ముందు అతను కురవపూర్లో తన ఉనికిని కొనసాగించమని తన శిష్యులకు వాగ్దానం చేశాడు. అంతర్ధానం తర్వాత కూడా శ్రీపాద శ్రీవల్లభ స్వామి తన భక్తులను అపరిమితంగా అనుగ్రహిస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అంతర్ధానం తర్వాత కూడా శ్రీపాద శ్రీవల్లభుడు తన భక్తులలో ఒకరైన వల్లభేశకి ఎలా సహాయం చేశాడో గురుచరిత్ర ఒక తక్షణాన్ని అందిస్తుంది. ఇప్పుడు కూడా కురువాపూర్ క్షేత్రంలో చాలా మంది భక్తులు స్వామి సన్నిధిని అనుభవిస్తున్నారు. క్షేత్రం ఒక యోగ ప్రదేశం, ప్రశాంతంగా మరియు చల్లగా ఉంటుంది. బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేవు. బాహ్య ప్రపంచం. చాలా మంది సాధువులు, యోగులు మరియు సాధకులు వచ్చి శ్రీ గురుచరిత్ర పారాయణ, సాధన చేస్తున్నారు. వారు కొత్త రకమైన ప్రకంపనలను అనుభవిస్తున్నారు మరియు వారి హృదయాలలో అనుభూతి చెందుతున్నారు. ఈ సైట్ శ్రీదత్త వైభవం బృందం కూడా వారి జీవితాల్లో స్వామి అనుగ్రహాన్ని అనుభవించింది. రాయడానికి అక్షరాలు లేవు, చెప్పడానికి పదాలు లేవు. చెంపల మీద రాలుతున్న కన్నీళ్లతో జ్ఞాపకాలు, ప్రకంపనలు మరియు అనుభవాలను గుర్తు చేసుకోవడం తప్ప. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. వీడియో ఎలా ఉన్నది కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోల కొరకు మీ తెలుగు భక్తి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నచ్చితే లైక్, షేర్ చేయండి. చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు.